సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గత వారం రోజులుగా జరుగుతున్న దళిత బంధు నిరసనలకు ప్రభుత్వంలోని ఏమాత్రం చలనం లేనందున కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు పటాన్చెరు పట్టణంలోని సరై నుండి అంబేద్కర్ విగ్రహం వరకు దళిత కుటుంబాలకు సంబంధించిన దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన దళితులకు మాత్రమే దళిత బంధు పథకానికి ఎంపిక చేయడం సరైంది కాదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించే వరకు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అయ్యో రామ రామ ఈ రోజు దాదాపుగా 4-5 కేసులు పెట్టిరు మా మీద. ఈ రోజు మేము ప్రజల పక్షాన పోరాడుతుంటుంటే కూడా ప్రతిపక్ష గొంతు పోలీసులను అడ్డం పెట్టుకొని నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయప్రాంతాలు గురి చేయాలనుకున్నా, ఎన్ని హౌస్ అరెస్టులు చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రానటువంటి 10,000 పేద దళిత కుటుంబాలకు చెందేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతూనే ఉంటది. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఇది ఆగేది లేదు. రేపు బీసీల పక్షాన కూడా ఆ బీసీ బంధు డేటా కూడా తీసుకొని దాని పక్షాన కూడా నిరసన తెలియజేస్తాము. ఇదే మాదిరిగా కొనసాగుతాయి. రేపు మైనార్టీలకు అన్యాయం చెప్తే మైనార్టీల పక్షాన కూడా ఇదే మాదిరిగా పోరాడతాము. పటాన్చెరు నియోజకవర్గంలో మరి పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఏదైతే ఆశిస్తారో, ఆశించే తెలంగాణ తెచ్చుకున్నామో మరి ఈరోజు వాళ్ళకి జరగట్లేదు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి, పేద కుటుంబాలకి ఈరోజు ఇండ్లు లేక, భూములు లేక, ఉద్యోగాలు లేక ఈరోజు నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏ ఒక్కటి నెరవేర్చుకోలేదు. ఏమున్నా ఈ ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పేదలకి ఇందిరామిల్లు కావచ్చు, రాజీవ్ గృహకల్పాలు కావచ్చు, ఈరోజు అసైన్ ల్యాండ్లు కావచ్చు, అవి మాత్రమే ఉన్నాయి. ఈరోజు వీళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇవ్వకపోగా ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లన్నీ గుంజుకుంటా ఉన్నారు. దాని మీద పోరాడుతున్నాం. కోర్టుల్లో పోయినాం, స్టేలు తీసుకొచ్చినాం. వాళ్ళకి అండగా నిలబడ్డాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దళితులను మొత్తం కూడా ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ దళితుల పక్షాన. ఎందుకంటే ఈరోజు దళిత ముఖ్యమంత్రి గారికి మొదలు పెడితే మరి ఈరోజు దళిత బంధు దాకా మరి ఇట్లాంటి దళిత కుటుంబాలను మోసం చేస్తూనే ఉన్నారు నిరంతరం ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. కాబట్టి ఇది మంచిది కాదు. ప్రతిపక్షాలు పోరాడినప్పుడు ఉన్నటువంటి అవకతవకలు సరి చేసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. కానీ వాళ్ళని దిగ్బంధం చేసే ప్రయత్నం, పోలీసుల పార్టీల మధ్య దిగ్బంధం చేసే ప్రయత్నం చేయకూడదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఈ పోలీసు కేసులకు, ఈ ఉన్నటువంటి హౌస్ అరెస్టులకు భయపడే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్క పేదోడి గురించి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, పోరాడుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.